హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 54. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూప, అర్జున్ ఇద్దరూ క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ వైపు శివరాం రావడం గమనించింది రూప. సార్, మీ నాన్నగారు ఇటువైపే వస్తున్నారు అంటూ అర్జున్కి కొంచెం దూరంగా జరిగి పొందికగా కూర్చుంది. శివరాం వాళ్ళిద్దరి వైపు చిరునవ్వుతో చూస్తూ వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. నానమ్మకి ఇప్పుడు ఎలా ఉంది నాన్న? పర్వాలేదురా, ఇప్పుడే స్పృహ వచ్చింది. అవునా? అయితే వెళ్ళి చూద్దాం పదండి నాన్న. అర్జున్, మీ అమ్మ నానమ్మతో మాట్లాడుతోందిరా. అయినా ఎవరో ఒక్కరినే లోపలికి పంపిస్తున్నారు డాక్టర్. తనని లోపలికి వెళ్ళమని చెప్పి నేను ఇలా బయటికి వచ్చాను. ఏంటి నాన్న అంత డల్గా మాట్లాడుతున్నారు? నానమ్మకి ఏమీ కాదు అంటూ శివరాంని గమనిస్తూ అన్నాడు అర్జున్. 70 ఏళ్ళు దాటుతున్నా ఒక షుగరు కానీ బీపీ కానీ ఏమీ తెలియదు ఆవిడికి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటిది ఉన్నట్లుండి అలా కుప్పకూలిపోయేసరికి చాలా భయం వేసిందిరా. ఆ టయానికి నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి సరిపోయింది. అమ్మా రూప, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అన్నాడు శివరాం. అయ్యో అంకుల్, థ్యాంక్స్ ఏమీ వద్దు. అమ్మమ్మగారు ఉన్న పొజిషన్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలిసినా కూడా నేను స్పందించకపోతే ముందు నన్ను నేను క్షమించుకోలేను. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. సిపిఆర్ ఇచ్చానంతే. చాలా క్యాజువల్గా అంది రూప. రూప, అర్జున్, మీ ఇద్దరికీ ఈ క్షణం ఒక మాట చెప్తాను, వినండి. మీ ఇద్దరూ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకునే మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఇంట్లో రకరకాల గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరూ మీకు సపోర్ట్గా లేరని మీకు తెలుసు. అయినా కూడా మీరిద్దరూ ఒకే మాట మీద ఉన్నారు కాబట్టి ఈరోజు నేను మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోగలుగుతున్నాను. అదే, మేము తిట్టామని 4 మాటలు అన్నామని తొందరపడి విడిపోయి ఉంటే నాకు ఇలాంటి ఆలోచన వచ్చేది కాదేమో అంటూ శివరాం మాట్లాడడం ఆపేసి ఒక్క నిమిషం రూపని, అర్జున్ని బాగా గమనిస్తున్నాడు. ఏంటి డాడీ, ఏదో మాట్లాడుతున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు. మేమిద్దరం ఒకే మాట మీద ఉండడం వల్ల మీరేం డెసిషన్ తీసుకున్నారు? అయోమయంగా ఫేస్ పెట్టి అడిగాడు అర్జున్. నిన్నటి వరకు నాకు రూప మన ఇంటి కోడలు అంటే ఎందుకనో నచ్చలేదు. ఆచారాలు, పద్ధతులు, నియమాలు, నిబంధనలు అన్నీ గుర్తుకు వచ్చాయి. పరువు ప్రతిష్ట అడ్డం వచ్చింది. పైకి మాత్రం నవ్వుతూనే ఉన్నాను. ఈ మాట నీతో చెప్తే నువ్వెక్కడ బాధపడతావో అని ఆలోచిస్తూ ఉండిపోయాను అర్జున్. కానీ మా అమ్మ, అదే మీ నానమ్మ, అలా కొన ప్రాణాలతో కొట్టుకుంటున్నప్పుడు రూప వెంటనే స్పందించి తనకి బ్రీతింగ్ ఇస్తున్నప్పుడు ఎటువంటి ఆచారాలు, పద్ధతులు గుర్తు రాలేదు. మనం పుట్టిన కులం అగ్రకులమై ఉండొచ్చు, కానీ బుద్ధి మాత్రం అక్కడే అధమస్థానంలో ఆగిపోయింది. నీ హద్దు ఇది, నువ్వు నీ హద్దుల్లో ఉండు అంటూ మనిషికి మనిషికి మధ్య తారతమ్యాలు చూడడం. ముందు రోజుల్లో కూడా రూప విషయంలో అదే జరిగింది. నానమ్మ అడుగడుగునా తనని అవమానిస్తూనే ఉంది. నువ్వు వంటింటి వైపు ఎందుకు వచ్చావు అంటూ ఒక గొడవ, అవెందుకు ముట్టుకున్నావు, ఇవెందుకు ముట్టుకున్నావు అని ఇంకొక గొడవ. నానమ్మ ప్రవర్తనకి, ఆవిడ మాటలకి ఇంకొకరెవరైనా అయితే ఆవిడని ముట్టుకోవడానికి కూడా భయపడేవారు, ఆలోచించేవారు. ఎందుకొచ్చిన గోల, ఏదో ఒకటి జరుగుతుందిలే అని చూస్తూ ఊరుకునేవాళ్ళు. కానీ రూప నన్ను ఏమన్నా పర్వాలేదు, ఐ డోంట్ కేర్ అనుకుంది. ఒక నిండు ప్రాణం పోతుంటే ఎలాగైనా కాపాడాలని ఆలోచించింది. ఆ క్షణం తనకి ఇవేమీ గుర్తుకు రాలేదు. రూప పుట్టింది తక్కువ కులంలో అయినా కూడా గొప్పగా ఆలోచించే మనస్తత్వం తనకి భగవంతుడిచ్చాడు. ఈ కులం, ఈ మతం మనకి మనం పెట్టుకుని ఒక గిరి గీసుకున్నాము. ఏదైనా క్రిటికల్ కండిషన్ వస్తే మనమే దాటి వెళ్ళిపోతాము. అప్పుడు అది తప్పు అని కూడా మనకు అనిపించదు. అవసరాన్ని బట్టి మనిషి ఎలాగైనా మారిపోతాడు, ఏదైనా మాట్లాడతాడు. నేను కూడా అంతేనేమో. ఒకప్పుడు రూప విషయంలో
ఏది కరెక్ట్ కాదు అనిపించేది. అసలు మనం ఎక్కడ, ఆ అమ్మాయి ఎక్కడ, ఈ పిల్ల మనింటి కోడలు కావడం ఏమిటి అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఎందుకనో నా అభిప్రాయం తప్పని అర్థమైంది. రూపని గౌరవించాలని అనిపిస్తోంది. కలిసి ఉండాల్సింది మీరు, కలిసి బ్రతకాల్సింది మీరు. ఆచారాలు, పద్ధతులు వీటిని దాటితే ఎవరో ఏదో అనుకుంటారు, మన పరువు పోతుంది అని మేము ఈ కట్టుబాట్ల గురించి ఆలోచించి మన వాళ్ళ అమ్మాయినే తెచ్చి నీకు పెళ్లి చెయ్యొచ్చు. కానీ మనసులు కలవని మీరు కలకాలం సుఖంగా ఉండలేకపోతే చూసి బాధపడేది కూడా మేమే. నిన్ను బాధ పెడుతూ, నీ బాధని చూసి మేము బాధపడుతూ ఎందుకు ఈ పెళ్లి చేశామా అని రోజు ఏడ్చే కంటే మీ అభిప్రాయాన్ని గౌరవించి సంతోషంగా ఉండండి అని దీవించాలని అనిపిస్తోంది. శివరాం చాలా ఫీల్ అవుతూ ఇద్దరి వైపు చూస్తూ తన ఒపీనియన్ చెప్పాడు. శివరాం ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవడానికి వాళ్ళకి 2 minutes టైం పట్టింది. డాడ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అయితే మీరు రూపని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎగిరి గంతులు వేయాలని అనిపిస్తోంది. చిరునవ్వుతో అడిగాడు అర్జున్. మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అర్జున్. రూప మన ఇంటి కోడలు కావడానికి నాకైతే ఏ అభ్యంతరమూ లేదు. ఆ మాటలు విని రూప చాలా ఆశ్చర్యంగా చూస్తోంది. అర్జున్ రూప వైపు ఒక్కసారి చూశాడు. అర్జున్ చూపులకు రూప బుగ్గలు కెంపులవుతున్నాయి. ఎక్కడా లేని సిగ్గొస్తోంది. అర్జున్ కనురెప్పలు ఎగరేస్తూ చిలిపిగా నవ్వుతున్నాడు. తనలో ఇంకా సిగ్గు పెరిగిపోవడంతో తల కూడా పైకెత్తట్లేదు. డాడీ, అయితే మీరు మన ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి కాంప్రమైజ్ చేయగలరా ఈ విషయాన్ని? ఆశగా అడిగాడు అర్జున్. చూద్దాం అర్జున్, తొందరేముంది, మ్యాక్సిమం ఒప్పించడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ అంటున్నాడు అర్జున్. చిరునవ్వుతో వాళ్ళిద్దరినీ చూస్తోంది రూప. అర్జున్ ఏదో గుర్తుకు వచ్చినట్లు 1 నిమిషం ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టి, డాడీ, మీకు ఒక విషయం చెప్పాలి. అది విన్న తర్వాత కూడా మీరు ఇదే అభిప్రాయం మీద ఉంటాను అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒరేయ్, ఈ డెసిషన్ తీసుకోవడానికి నేను 100 సార్లు ఆలోచించాను. ఎవరి గురించో మీరు పెళ్లి చేసుకోవట్లేదు కదా, మీ గురించి, మీ జీవితం గురించి ఆలోచించి మీరు డెసిషన్ తీసుకున్నారు. 100 మంది 100 రకాలుగా మాట్లాడవచ్చు. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ఏ ఒక్కరు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేరు. సరే డాడీ, మీరు చెప్పింది నిజమే. కానీ నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీ డెసిషన్ మార్చుకుంటారని నాకు అనిపిస్తోంది. అదేంట్రా అంత స్ట్రాంగ్గా చెప్తున్నావు? ఎందుకంటే అమ్మ కూడా మీలాగే ముందు రూపని చాలా ఇష్టపడింది. నేను ఈ విషయం చెప్పకుండా ఉన్నట్లయితే ఈ పాటికి మాకు పెళ్ళి కూడా జరిపించేది. కులం, మతం ఇవేమీ ఆవిడ చూడలేదు. రూపకి పేరెంట్స్ లేరు అని కూడా తెలిసినా లైట్ తీసుకుంది. మేమే తనకి తల్లిదండ్రులం అవుతాంరా అంటూ నాకు చాలా సపోర్ట్ చేసింది. అవునా? నిజమారా? మరెందుకిప్పుడు మీ అమ్మ ఇలా ప్రవర్తిస్తోంది? రూప వైపు, అర్జున్ వైపు చూస్తూ ఆశ్చర్యంగా అడుగుతూ, ఈ పిల్లని చూస్తేనే మీ అమ్మ మండిపడుతోంది. ఏ కారణం లేకుండానే గొడవలు కూడా పడుతున్నారు కదా అన్నాడు శివరాం. హా, అవును, అదంతా నేను చెప్పిన మాట వినడం వల్లే వచ్చింది. నాకు తెలిసి మీరు కూడా అలాగే అయిపోతారేమో. నెవ్వర్ అర్జున్, నేను నువ్వేం చెప్పినా సరే మీ అమ్మలాగా అయితే మారను. నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక మారడం అంటూ జరగదు. చాలా స్ట్రాంగ్గా అన్నాడు శివరాం. ఓ అవునా డాడీ? సరే అయితే ఆ మాట మీదే నిలబడండి అంటూ అర్జున్ రూప పరిచయం దగ్గర నుంచి ప్రతి ఇన్సిడెంట్ పూసగుచ్చినట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు శివరాంకి. అర్జున్ చెప్పేది వింటూ షాక్ అయిపోయి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని కొయ్య బొమ్మలాగా నిలబడిపోయాడు శివరాం. ఇప్పుడు చెప్పండి డాడీ, అంతా విన్నారు కదా. రూపపై పడకూడని నింద పడింది. కానీ అది నింద మాత్రమే, నిజం కాదు. మీరు ఇప్పుడు కూడా ఇదంతా తెలిసిన తర్వాత కూడా రూపని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తారా? తను ఏ తప్పు చేయలేదని నమ్మగలుగుతున్నారా? క్వశ్చన్ చేశాడు అర్జున్. శివరాంకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. రూప ఒక ప్రాసిక్యూట్ కేసులో ఒకరోజు నైట్ మొత్తం పోలీస్ స్టేషన్లో ఉందా? పైగా పోలీస్ రైడింగ్లో ఒక బ్రోతర్ హౌస్లో పోలీసుల చేతికి చిక్కిందా? ఏమిటిది?
నేను ఇలా ఎలా మాట ఇచ్చాను వీడికి? చూస్తూ చూస్తూ ఇలాంటి అమ్మాయిని మా ఇంటికి కోడలుగా ఎలా యాక్సెప్ట్ చేయాలి? అందుకేనా కాత్యాయిని అలా రియాక్ట్ అవుతోంది? ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డకి ఇలాంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయగలరు? చూస్తూ చూస్తూ అంతా తెలిసి మేము ఎలా ఈ నిర్ణయం తీసుకోగలము? ఉన్నది ఒక్క కొడుకు. శివరాంకి జుట్టు పీక్కోవాలనిపిస్తోంది. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఉండిపోయాడు. చెప్పండి డాడీ, రూపని మీరు ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారా? మీ కోడలుగా తను మీకు ఓకేనా అని ప్రశ్నిస్తున్న అర్జున్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రింగ్ అవ్వకుండానే ఫోన్ వచ్చిందిరా, మాట్లాడి వస్తాను అంటూ అక్కడి నుంచి సైలెంట్గా జారుకున్నాడు. శివరాం అలా వెళ్ళిపోవడం చూసి రూప కళ్ళల్లో కన్నీళ్ళు, మనసులో బాధ. నేను చెప్పాను కదా సార్, నా గురించి క్లియర్గా తెలిస్తే ఎవరు నన్ను యాక్సెప్ట్ చెయ్యరు అని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా అంది రూప. ఏయ్, ఏంటిప్పుడు? ఏం జరిగింది? మా డాడ్ అలా వెళ్ళిపోయారని ఫీల్ అవుతున్నావా? నాట్ ఫెయిర్ రూపా, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే నేను చూడలేను. ఇలాంటివి 100 జరుగుతాయి, ఇంకా పెద్ద పెద్ద గొడవలు కూడా అవ్వచ్చు. ఐ డోంట్ కేర్ అని మనమిద్దరం ఒకే మాట మీద నిలబడితేనే మనం నెక్స్ట్ స్టెప్ వేయగలం లైఫ్లో. బీ స్ట్రాంగ్, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, డోంట్ క్రై బేబీ అంటూ రూప భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని రూప భుజంపై చిన్నగా తట్టాడు అర్జున్. రూప అర్జున్ చెయ్యి తీసేస్తూ కొంచెం దూరం జరిగి నుంచుంది. ఐమూలగా రూపనే చూస్తున్నాడు అర్జున్. అర్జున్ చూపులను గమనించి చూసి చూడనట్లు అర్జున్ వైపు చూస్తోంది రూప. ఇంకా ఎన్ని రోజులు ఈ దూరం? త్వరగా పెళ్లి చేసుకుంటాను నేను, అప్పుడేం చేస్తావో చూస్తాను అంటూ సీరియస్ ఎక్స్ప్రెషన్తో చెప్తున్న అర్జున్ మాటలు విని చిరునవ్వు నవ్వింది రూప. అలా నవ్వుతూ ఉండు, సూపర్ ఉంటావు అంటూ బుగ్గ పట్టుకుని లాగి నా క్యూటీ అంటూ తన చేతిని తానే ముద్దు పెట్టుకుని రూపని కిస్ చేసినంత థ్రిల్ ఫీల్ అవుతూ ముందు నడుచుకుంటూ వెళ్తున్న అర్జున్ వైపు బాబోయ్ అనుకుంటూ బుగ్గ మీద చెయ్యి వేసుకుని అలాగే చూస్తూ ఉండిపోయింది రూప. ఏయ్, ఏంటలా ఉండిపోయావు? రా వెళ్దాం, డాడీ చెప్పారు కదా నానమ్మని చూసొద్దాందా అంటూ మళ్ళీ వెనక్కి తిరిగి రూప చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు. అయ్యో సార్, నేను నడుస్తాను, నా చెయ్యి వదలండి అంటూ అర్జున్ చేతుల్లో నుంచి తన చెయ్యి చిన్నగా తీసేసుకుంది రూప. మ్యాక్సిమం మన పెళ్ళైన తర్వాత అట్లీస్ట్ 1 మంత్ అయినా నన్ను ఏడిపిస్తావేమో కదా. నాకు నీ విషయంలో బాగా క్లారిటీ వచ్చింది. నువ్వు నాకు అన్ని విషయాలలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే ఈజీగా ఒక 3 మంత్స్ వేసుకోవచ్చు కదా. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అర్జున్. సిగ్గుతో రూప అబ్బా పదండి సార్ అంటూ అర్జున్ కంటే కొంచెం వేగంగా నవ్వుతూ తానే ముందు నడుస్తోంది. రూప నడుస్తూ ఉంటే తన వాలుజడ వయ్యారంగా అటు ఇటు తిరుగుతూ నాట్యం చేస్తున్నట్టు కదులుతూ ఉంటే కనురెప్ప కూడా వేయకుండా రూప బ్యాక్ సైడ్ చూస్తూ టచ్ చేయాలని అనిపిస్తున్నా టచ్ చేసిన తర్వాత రూప గట్టిగా అరిస్తే పరువు పోతుందని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ వద్దురా అర్జున్ వద్దు అని తనకి తానే చెప్పుకుంటూ రూపని ఫాలో అవుతున్నాడు అర్జున్. రూప అర్జున్ ఐసీయూ వార్డ్ దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే విఘ్నేశ్వరమ్మకి స్పృహ రావడంతో కాత్యాయిని లోపలికి వెళ్ళింది. ఏమైందే నాకు, ఆసుపత్రిలాగా ఉంది, చుట్టూ మత్తుగా చూస్తూ అంది విఘ్నేశ్వరమ్మ. ఏం కాలేదత్తయ్య, ప్రశాంతంగా ఉండండి, ఇంటికి వెళ్ళిపోదామే. నేనేమైనా రోగిష్టి దానినా? ఎందుకే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు? లేద్దామని ప్రయత్నిస్తున్నా లేవలేక మూలుగుతూ అంటోంది విఘ్నేశ్వరమ్మ. అత్తయ్య గారు, మీకు కొంచెం ఒంట్లో బాలేదు, ప్రశాంతంగా ఉండాలి, ఏమీ ఆలోచించొద్దు, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోదాం సరేనా నచ్చ చెప్తోంది కాత్యాయిని. అసలు నాకేమైందే? ఏమీ కాలేదు. అసలు మీరు అలా ఎలా పడిపోయారు అత్తయ్య? ఏమోనే, నాకు తెలీదు. ముందు రోజంతా భుజం దగ్గర నుంచి చెయ్యంతా నొప్పి, ఆ నొప్పితో రాత్రంతా నిద్ర లేదు. ఏమైందో తెలీదు, కొంచెం కొంచెం నొప్పి పెరిగి ఛాతీలోకి వస్తోంది. కొంచెం సృష్టిగా తిన్నానేమో, అరగలేదు అనుకుని లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం వెలిగించుకుని పూజ చేస్తుంటే
ఏమైందో తెలీదు. మైకం కమ్మినట్లు అంతా చీకటి. నిలబడలేకపోయాను. ఒకటే దడగా అనిపించింది. ఎవరినైనా పిలుద్దామంటే మాట కూడా సరిగ్గా రాలేదు. గుండెల్లో నొప్పి వచ్చేసింది. ఆ తర్వాత ఏమైందో ఏమిటో స్పృహ లేదు. ఏమీ తెలియదు. అయోమయంగా ఆలోచిస్తూ అంటోంది విఘ్నేశ్వరమ్మ. సరే సరే, కంగారు పడకండి. ఇప్పుడు ఎలా ఉంది? విఘ్నేశ్వరమ్మ చేతిని తన చేతుల్లోకి తీసుకుని అడిగింది కాత్యాయిని. బాగానే ఉన్నానే, పెద్దదాన్ని అవుతున్నాను కదా. అరుగుదల లేదు నాకు. ఆ మాత్రం దానికి తెచ్చి ఇలా హాస్పిటల్లో పడేయాలా? నా వల్ల కాదు. ఈ మందుల వాసన పీలుస్తూ ఇక్కడ ఉండలేను. చేతులకి ఏమిటి ఇలా సూదులు గుచ్చేశారు అనుకుంటూ తనని తాను చూసుకుని కాత్యాయిని వైపు చూస్తూ అడుగుతోంది దిగులుగా విఘ్నేశ్వరమ్మ. అయ్యో అత్తయ్య, అదంతా ట్రీట్మెంట్, ఏమీ కాదు. సాయంత్రానికి వెళ్ళిపోతామని చెప్తున్నాను కదా, ప్రశాంతంగా ఉండండి. వాళ్ళిద్దరిని ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి చూస్తున్నాడు అర్జున్. అర్జున్ పక్కనే రూప కూడా. మీరు కూడా లోపలికి వెళ్ళి చూడొచ్చు కదా సార్. అయితే నువ్వు రావా రూపా? వద్దు సార్, అమ్మమ్మగారు నన్ను చూస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు ఈ టైంలో ఆవిడికి దూరంగా ఉండడమే మంచిది. తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను, మీరు వెళ్ళండి. సరే అంటూ అర్జున్ లోపలికి వెళ్ళాడు. అర్జున్ వైపు చూస్తూ, ఒరే కన్నా, చూసావా నా చేతులకి ఎలా సూదులు పొడి చేశారో అంటూ తన చేతులు చూపిస్తోంది విఘ్నేశ్వరమ్మ. విఘ్నేశ్వరమ్మని చూస్తుంటే చాలా జాలిగా అనిపించింది అర్జున్కి. తగ్గిపోతుంది నానమ్మ, ఇప్పుడు ఎలా ఉంది? నాకేరా నిక్షేపంగా ఉన్నాను. నువ్వైనా నన్ను ఇంటికి తీసుకువెళ్ళరా కన్నా. అలాగే నానమ్మ, డాక్టర్తో మాట్లాడి వచ్చి తీసుకువెళ్తాను, సరేనా? నా కన్నా, నా బంగారం. మీ తాతగారికి కాఫీ ఇచ్చారా? టిఫిన్ పెట్టారా లేదా ఆయనకి? అసలే ఆకలికి ఉండలేడు. చుట్టూ చూస్తూ అడుగుతోంది విఘ్నేశ్వరమ్మ. ఇప్పుడు నీకు అవన్నీ అవసరమా? మీ ఆయన్ని మేము బాగానే చూసుకుంటున్నాం, నువ్వు కంగారు పడకు, చిరుకోపంగా అన్నాడు అర్జున్. అర్జున్ కోపం పడుతుంటే విఘ్నేశ్వరమ్మ బోసి నోటితో నవ్వుతూ, కన్నా, నువ్వు మందలిస్తుంటే నాకు మా నాన్న గుర్తొస్తాడురా అంది బోసి నోటితో. పోనీ అలాగే అనుకో, సైలెంట్గా ఉండు, ఎక్కువగా మాట్లాడకు, నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను అని అర్జున్ బయటికి వచ్చాడు. అర్జున్ బయటికి వచ్చేసరికి క్యారియర్ పట్టుకుని స్వప్న అక్కడికి రానే వచ్చింది. ఐసీయూ వార్డు ముందు కూర్చుని ఉన్న రూప వైపు, అప్పుడే లోపల నుంచి వస్తున్న అర్జున్ వైపు మార్చి మార్చి చూస్తూ, ఎలా ఉందిరా నానమ్మకి అడిగింది. బాగానే ఉందత్త, ఇప్పుడే స్పృహ వచ్చింది. లాస్ట్ ఇయర్ రాలేదా? ఎందుకు? దాని ఇంట్లోనే వదిలి వచ్చాను. ఇక్కడికి వచ్చి తన స్థానంలో వేరొకరు ఉండడం చూసి ఏడుస్తూ కూర్చుంటే నేను దాన్ని చూడలేకపోతున్నాను. కొంతమందికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతి. కోరి మరీ అశాంతిని తెచ్చుకోవడం ఎందుకు అంటూ రూపవైపు చూసి తల తిప్పేసుకుని కోపంగా అంటోంది స్వప్న. అత్తయ్య, ఎందుకంత కోపం? ఏమిటా మాటలు? ఒరేయ్, నేను నీతో ఆర్గ్యూ చేయలేను. అయినా నీ ఇష్టం నీది, నేనెవరు చెప్పు అంటూ అర్జున్ సమాధానం వినకుండా ఐసీయూ వార్డులోకి వెళ్ళిపోయింది. రూపకి చాలా బాధగా, చాలా అసహనంగా అనిపించాయి ఆవిడ మాటలు. రూప ఎక్స్ప్రెషన్స్ చూస్తూ, లైట్ తీసుకో రూపా అన్నాడు అర్జున్. ఏమో సార్, ఎంత పట్టించుకోకూడదు అనుకున్నా ఇలాంటి మాటలు వింటుంటే బాధగా అనిపిస్తోంది. ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను మాత్రమే తిట్టట్లేదు, నన్ను కూడా తిడుతున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు కదా. కోపం. వాళ్ళ ప్లేస్లో ఎవరు ఉన్నా అలాగే ఉంటారు. ట్రై టు అండర్స్టాండ్ అంది రూప. అప్పుడే రూప ఫోన్కి తేజ నుంచి కాల్. సార్, నేను తేజతో మాట్లాడి వస్తాను అంటూ పక్కకి వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి, చెప్పవే తేజ. ఏంటి మేడం గారు, చాలా బిజీ అయిపోయారు? అలా ఏమీ లేదే. చెప్పకే. అర్జున్ సార్తో వాళ్ళ ఊరు వెళ్ళినప్పటి నుంచి ఒక్క మెసేజ్ కూడా లేదు. ఒసేయ్, నీ ఫోన్ చెక్ చేసుకో. మార్నింగ్ మెసేజ్ చేశాను కదా. ఈరోజు చేశావు. 2 రోజుల నుంచి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు కదా. అబ్బా తేజ, ఇప్పుడు ఈ విషయం మీద నాతో గొడవ పడాలా? కొత్త ప్లేస్, కొత్త మనుషులు, పైగా ఇక్కడెవరూ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. అందరూ మొహం తిప్పుకుంటూ అవాయిడ్ చేస్తూ మాట్లాడుతున్నారు. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకో. అందుకనే ఎవరితో మాట్లాడలేకపోయాను. సారీ. ఇట్స్ ఓకే. ఐఎమ్ ఆల్సో సారీ. అక్కడ నీ సిచ్యువేషన్ ఏమిటో తెలుసుకోకుండా ఇలా మాట్లాడినందుకు.
పర్వాలేదులేవే, సారీ ఏమీ వద్దు. అయినా నిన్నెందుకు యాక్సెప్ట్ చేయట్లేదే? నీకేం తక్కువ? అందంగా ఉంటావు, బాగా చదువుకున్నావు, ఇంతకన్నా ఏం కావాలి? తేజ, అన్నీ తెలిసి కూడా నువ్వు నన్ను ఇలా క్వశ్చన్ చెయ్యకే. అది కాదే, రీజన్ చెప్పాలి కదా వాళ్ళు. ఆస్తి లేదనా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఒకటి క్యాస్ట్ ఫీలింగ్ తేజ, 2 నా బ్యాక్గ్రౌండ్. ఫైనలీ నేను వాళ్ళకి నచ్చట్లేదు. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, వాళ్ళ గురించి పక్కన పెట్టు. అర్జున్ సార్ ఏమంటున్నారు? ఏమంటారు? ఎప్పటిలాగానే మనం పెళ్లి చేసుకుందాము, ఏది ఏమైనా సరే నేను నీ చెయ్యి వదిలేదే లేదు అంటూ ఒకటే గోల చేస్తున్నారు. హో గ్రేట్, అయితే లేచిపోతున్నారా? తేజ, ఏం మాట్లాడుతున్నావు? చంపేస్తాను నేను నిన్ను. నువ్వే కదే అన్నావు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అన్నావు. మరొక వైపు అర్జున్ సార్ పెళ్లి చేసుకుందాము అంటున్నారు. దాని అర్థం అదే కదా. నువ్వేదేదో ఇమేజినేషన్ చేసుకుని తెగ థ్రిల్లింగ్ ఫీల్ అవ్వద్దు. అర్జున్ సార్ తన ఫ్యామిలీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ ఒప్పుకోలేదు, నిజమే. అంత మాత్రాన నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని అయితే దూరం చేసుకోరు. మ్యాక్సిమం వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఓహో, ఓకే. ఒకవేళ ఒప్పుకోకపోతే, పెద్ద పెద్ద గొడవలు జరిగితే ఏం చేస్తారు? ఒసేయ్, నాకు అసలే భయం. నువ్వు ఇంకా భయపెడుతున్నావు. ఏహే, భయపెట్టట్లేదే, ఊరికే అలా జరిగితే ఏం చేస్తారు అని. ఏమో ఏం చేస్తారో. నేనైతే ఖచ్చితంగా చెప్పాను, నా వల్ల మీ ఫ్యామిలీని దూరం చేసుకోవద్దు అని. ఒసేయ్, నీకింకా పిచ్చి తగ్గలేదా? అదేంటి తేజ అలా అంటావు? మరి ఎలా అనాలి? నీకొక మాట చెప్తాను విను. చెప్పు తేజ. ఇప్పటికీ చాలామందిని నేను చూశాను రూప, మన ఫ్రెండ్స్లోనే ఉన్నారు. ప్రేమ విషయం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి తెలియగానే పెద్ద పెద్ద గొడవలు జరిగి పెద్దవాళ్ళ మాట విందామని సాక్రిఫైస్ అయిపోయి వేరొకరితో అడ్జస్ట్ అవుదామని ఇష్టం లేని పెళ్ళి పెద్దవాళ్ళు చెప్పారని, వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారని వాళ్ళ మనసులను వాళ్ళే చంపేసుకుని బలవంతంగా వేరే వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళతో రిలేషన్లో ఉండలేక సంవత్సరం తిరగకముందే మా వల్ల కాదు ఈ కాపురం చేయడం అంటూ ఫ్యామిలీ కోర్టు చుట్టూ తిరుగుతూ డైవర్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు. తేజ, ఇదంతా ఎందుకు చెప్తున్నావే? ఎందుకంటే నువ్వు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక పిచ్చి నిర్ణయం తీసుకుంటావని నాకు అనిపిస్తోంది. నీ మెంటాలిటీ నాకు బాగా తెలుసు రూప. ఎదుటి వాళ్ళు ఎక్కడ బాధపడతారో అన్న ఆలోచన నీలో స్టార్ట్ అయితే నిన్ను నువ్వే బాధ పెట్టేసుకుంటావు. వాళ్ళందరూ నిన్ను యాక్సెప్ట్ చెయ్యకపోవచ్చు, కానీ అర్జున్ సార్ నీ చెయ్యి వదలను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంత గట్టిగా ఖచ్చితంగా చెప్తున్నప్పుడు నువ్వు ఆయన వెనక నడవడానికి సిద్ధంగా ఉండు. అంతేగాని అలా వద్దు సార్, ఇలా వద్దు సార్ అని నువ్వు డెసిషన్ తీసుకోవద్దు. ఆయన మైండ్ సెట్ మార్చొద్దు ప్లీజ్. తేజ, అది కాదు అని రూప మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే, ఆగు, ముందు నేను చెప్పేది విను అంటూ తేజ, ఒకవేళ నువ్వే ఏదైనా పిచ్చి నిర్ణయం తీసుకున్నా, అర్జున్ సార్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సుఖంగా అయితే ఉండరు. ఇద్దరి జీవితాలు స్పాయిల్ అవుతాయి. జీవితాంతం ఇద్దరు ఒకరిని ఒకరు తలుచుకుంటూ ఏడుస్తూ బ్రతుకుతారు. అవసరమా అని తేజ చెప్తున్న మాటలు వింటూ అర్జున్ సార్ కూడా సేమ్ ఇదే మాటలు చెప్పారు తేజ. అర్జున్ సార్ ఏమిటి, ఎవరైనా అదే చెప్తారు. మనసులో ఒకరు ఉండగా మరొకరిని పెళ్లి చేసుకుంటే అది ఎంత నరకమో తెలుసా? నీ పిచ్చి పిచ్చి చేష్టలతో అర్జున్ సార్ని అలాంటి నరకంలో పడేయద్దు. నువ్వు కనుక ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడి నుంచి వచ్చేసావంటే బలవంతంగా అర్జున్ సార్కి వేరొక పెళ్లి చేసినా చేస్తారు. తర్వాత నువ్వు జీవితాంతం ఏడ్చినా ఆయన తిరిగి రారు నీ జీవితంలోకి అంటూ బ్రెయిన్ వాష్ చేస్తోంది తేజ. అబ్బా తేజ, నేనేమీ అలా చెయ్యను, జాగ్రత్తగా ఉంటానే. నేను చెప్పిన మాటలను గుర్తుంచుకో. ఏదైనా పెద్ద గొడవ జరిగితే అర్జున్ సార్ చెప్పినట్లు బయటికి వచ్చేసి ఇద్దరూ పెళ్లి చేసుకోండి. ఏ పాపో బాబో పుడితే వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. నీ ఎంకమ్మ, నువ్వేం ఆలోచిస్తున్నావు తేజ? మాకింకా పెళ్ళి కూడా కాలేదు, పిల్లల దగ్గరికి వెళ్ళిపోయావా? నవ్వింది రూప. మరేం చేయమంటావు? ఏదేమైనా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్,
నువ్వెక్కడా పిచ్చి డెసిషన్ తీసుకుని సఫర్ అవుతావా అని ముందుగా ఆలోచిస్తున్నాను. తేజ, నీకు నీ లైఫ్ కంటే నా లైఫ్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నట్లుంది. నిజమేనే, మన కాలేజీలో చాలామందిని చూశాను. బట్ మీలాగా ప్రేమించుకున్న వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. సో మీ లవ్ సక్సెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. తేజ, నీలాంటి ఫ్రెండ్ ఎవరికో కానీ ఉండదు. అవునా? నిజమే. తేజ సంథింగ్ స్పెషల్ అంటూ నవ్వుతోంది తేజ. సరే, అదంతా పక్కన పెట్టు. ఇంతకీ ప్రాక్టికల్స్ ఎక్కడి వరకు వచ్చాయి? ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. ఈ వారం తిరిగి నువ్వు కాలేజ్కి వస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు. స్టడీస్లో బాగా వెనకబడ్డాను తేజ. ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి చదివితే కానీ కవర్ అవ్వదు. నీ ఎంకమ్మ టాప్ స్టూడెంట్వి. ఒక్క రోజులో అన్నీ కూర్చుని చదివేస్తావులే. నాలాంటి యావరేజ్ స్టూడెంట్ అయితే భయపడాలి. తల బద్దలు కొట్టుకున్నా ఒక్కటి బుర్రకెక్కట్లేదు. అవునా? నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. నాకు కూడా ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది. ఈవినింగ్ కాల్ చేయవే. ఓకే, 7 to 8 ఓకేనా? ఆ టైంలో ఫ్రీగానే ఉంటావు కదా? చెయ్యి. ఇంతకీ వర్ధన్ వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారు? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. మచ్ బెటర్. కానీ ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఇంటికే పరిమితం అయిపోయాడు. వర్ధన్ కాలేజ్కి వస్తున్నాడా? వస్తున్నాడు. ఇదివరకులాగా అంత జోవియల్గా ఉండట్లేదు. నా వల్లే కదా తేజ. నువ్వేం చేశావే? వాళ్ళ నాన్నగారికి అలాంటి పరిస్థితి నా వల్లే వచ్చింది కదా. నోరు ముయ్యవే. నీ పొజిషన్లో ఎవరు ఉన్నా అలాగే చేస్తారు. లేకపోతే వాడి చేతుల్లో బలైపోతారా ఏంటి? వర్ధన్ని నేను రిజెక్ట్ చేశాను కదా, అందుకేమో. అయ్యుండొచ్చు. కానీ నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పావు. అదేమీ తప్పు కాదు కదా. ఇట్స్ ఓకే. 2 రోజుల్లో వాడే నార్మల్ అవుతాడు. కాల్ చేసి మాట్లాడమంటావా? అది నీ ఇష్టం రూపా. మాట్లాడతాను. ఫ్రీ టైం చూసుకుని మాట్లాడతాను. ఏదేమైనా మాకు వర్ధన్ కూడా చాలా హెల్ప్ చేశాడు. అతను హెల్ప్ చేయకపోతే నేను మా అక్క చాలా సఫర్ అయ్యేవాళ్ళం. అది నిజమే. బట్ లిమిట్లో మాట్లాడు. నువ్వు మళ్ళీ క్లోజ్గా మాట్లాడితే నీకు మళ్ళీ వాడు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తేజ. సరే, బాయ్. నేను క్లాస్కి అటెండ్ అవ్వాలి. ఓకే బాయ్. ఈవినింగ్ కాల్ చేయి అంటూ కాల్ కట్ చేసి క్లాస్కి వెళ్ళింది తేజ. రూప వర్ధన్కి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తోంది. మరొక వైపు అర్జున్ తన కేసు గురించి స్టడీ చేస్తున్నాడు. వారానికి ఒక అమ్మాయి చొప్పున ఇప్పటికి 8 మంది అమ్మాయిలు కనిపించట్లేదు. రోజు రోజుకి కేసు క్రూయల్గా తయారవుతోంది. నారాయణ గారు, వీలైనంత తొందరగా నేను తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతాను. ఈలోపు మీరు ఎంక్వైరీ చేయండి. ఏదైనా చిన్న క్లూ దొరికినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే సార్ అంటూ అర్జున్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాడు నారాయణ. ఈవినింగ్ అవడంతో డాక్టర్ అర్జున్ని, కాత్యాయనిని పిలిచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పాటించాలి, వీక్లీ చెకప్కి తీసుకురావాలి అన్నీ క్లియర్గా చెప్పి ఆవిడని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పారు. డాక్టర్ ఇచ్చిన ఫైల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్ పే చేసి విఘ్నేశ్వరమ్మని జాగ్రత్తగా వీల్ చైర్లో కూర్చోపెట్టి తీసుకువచ్చి కారు ఎక్కించి అటు ఇటు కూర్చున్నారు రూప, కాత్యాయిని. అర్జున్ వ్యాన్ డ్రైవ్ చేస్తున్నాడు. రూప తన పక్కనే కూర్చోవడంతో అనీజీగా ఫీల్ అవుతూ, ఒరేయ్, ఏంట్రా ఈ ఇరుకులో నేను కూర్చోలేను, రాసుకు పూసుకుని కూర్చుంటే నాకు చీరాకు అని రూపకి కొంచెం దూరంగా జరగడానికి ప్రయత్నిస్తూ అంటోంది విఘ్నేశ్వరమ్మ. విఘ్నేశ్వరమ్మ ప్రవర్తనని గమనిస్తూ, సార్, నేను ముందుకు వచ్చి కూర్చోవచ్చా అంది రూప. వద్దు రూపా, ఆవిడ బ్యాలెన్స్గా కూర్చోలేదు. నువ్వు అమ్మ కొంచెం దగ్గరగా కూర్చుంటే పడిపోకుండా ఉంటుంది. జస్ట్ 10 minutes, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఒరే కన్నా, ఈ 10 నిమిషాలు నాకు 10 యుగాల్లాగా ఉన్నాయి. ఈ అమ్మాయిని తీసుకువచ్చి నా పక్కన కూర్చోబెట్టావు అని దూరం జరుగుతున్న విఘ్నేశ్వరమ్మని చూస్తుంటే, నానమ్మా, ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావంటే అందుకు కారణం రూప. తను ముట్టుకుంటేనే నీకు చిరాకనిపిస్తే ఎలాగా? నువ్వు స్పృహ లేని స్థితిలో పడి ఉంటే తనే నీకు బ్రీతింగ్ ఇచ్చింది తెలుసా అని అసలు నిజం చెప్పాలనిపించింది అర్జున్కి. అంత కోపం వచ్చింది. కానీ అలా చెప్తే మళ్ళీ తనకి ఎక్కడ హార్ట్ ప్రాబ్లం వస్తుందా అని ఏమీ మాట్లాడకుండా తన కోపాన్ని తానే కంట్రోల్ చేసుకుంటూ, నానమ్మ, నువ్వు మాట్లాడకుండా కూర్చుంటావా లేదా? డాక్టర్స్ మాట్లాడకూడదని చెప్పారు కదా. కొంచెం కోపంగా
అరిచినట్లు చెప్పాడు అర్జున్. అంతే, సైలెంట్గా కూర్చుంది విఘ్నేశ్వరమ్మ. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.